సో గాయ్స్, ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది బెట్టింగ్ ప్రమోషన్లు అయితే చేస్తున్నారు కదా. అరే మామ, ఈ లారీ ఫీల్డ్కి ఎవరు రామాకండ్రా. సీలేం పర్ఫెక్ట్ గా ఉంది. టిఫిన్ తిన్న వెంటనే ఒక అరుణ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. బతికినంత వరకు డ్రైవింగ్ చేయాల్సిందే, అందుకోసమని ఎవరన్నా నిద్ర. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మనం ఇప్పుడు గుత్తి టోల్ గేట్ ఉంది కదా, గుత్తి టోల్ గేట్ దగ్గర నైట్ అయితే పెట్టి పడుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి నైట్ 2:30, 3 అయింది అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి 3 అయింది. ఇక్కడ పెట్టేసి పడుకున్నాను. పెట్టుకొని ఇప్పుడే మార్నింగ్ వెళ్ళిచ్చాను అనమాట. సారీ, 4 అయింది అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి నాన్ స్టాప్ వచ్చాను కర్ణాటక నుంచి. ఇక్కడ పెట్టేసి పడుకొని నిద్రపోయాను అనమాట. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. దొంగతనాలు కూడా చాలా తక్కువని విన్నాను, అందుకోసం పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి అయితే లేచి అయితే బయలుదేరిపోతున్నాను అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాను. ఫ్రెష్ అప్ అయ్యేసి ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి జడ్చర్ల అనమాట. జడ్చర్లకి వెళ్ళేసి అన్లోడింగ్ అయితే చేయించేద్దాము. జడ్చర్లకి వెళ్ళేపాటికి ఈజీగా ఎంత లేదన్నా మధ్యాహ్నం అయితే అయిపోద్ది అనుకుంటా. చూద్దాం మరి ఎప్పటికల్లా వెళ్తామో. వెళ్దాం ఫాస్ట్గా మనం. ఈ టోల్ గేట్ కాడ అసలు దోమలు ఏం లేవు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా అయితే నిద్ర పట్టింది అనమాట. ఇంకా మనం కూడా బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి బయలుదేరిపోదాము. ఇప్పటికే లేట్ అయిపోయింది దండిగా. మనకు 2 టైర్లు వచ్చాయి అనమాట. ఒకటి రీబటన్ టైర్ అయితే వచ్చింది. ఆ టైర్ను అక్కడ ఇక్కడ వేసుకొని సెట్ చేసుకునే పాటికి అక్కడే నైట్ అయిపోయింది. ఒక బిల్స్ తీసుకొని బయలుదేరా అనమాట నైట్ 11 గంటలకు. ఎక్కడైతే నిద్ర అయితే రాలేదు. నిద్ర వచ్చింటే ఆపేవాడిని. నిద్ర రాలేదు కాబట్టి నాన్ స్టాప్ వచ్చా. ఒక 1.5 ఇయర్ నుంచి నేను 4 వరకు బండి తోలడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. తోలగాలను కూడా తోలగలను, కానీ ఎక్కువ రిస్క్ అయితే చేయను అనమాట. ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు యాక్సిడెంట్ ఏదన్నా అయితే చాలా లాస్ అయిపోతారు అనమాట. ఓనర్ కానీ అసలు డ్రైవర్ కానీ చాలా వరకు లాస్ కావాలి ఉంటుంది. అందుకోసమని నేను అంతగా రిస్క్ అయితే చేయను అనమాట. ఇప్పుడు ఏముంది చెప్పండి, బండి పోతే ఇంకొకటి తెచ్చుకోవచ్చు, ప్రాణాలు పోతే అసలు తిరిగి రావు కదా. అసలు రిస్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. నిద్ర వస్తే మటుకు 1 నిమిషం కూడా లేట్ చేయను నేను. 5 to 10 కిలోమీటర్ డిస్టెన్స్లో డాబా ఎక్కడ ఉందో డాబా, లేదంటే హోటలు, ఇంకా లేదంటే పెట్రోల్ బంకు ఖచ్చితంగా అయితే పెట్టేసి పడుకుంటాను అనమాట. అది కూడా సేఫ్ ప్లేస్లోనే పెట్టి పడుకుంటాను. ఇంకా మనకు వెళ్ళాలా తప్పదు. ఇంకా ఇక్కడ ఎక్కడ సేఫ్ ప్లేస్ అన్నప్పుడు మాత్రమే రిస్క్ చేస్తాను. అప్పుడు కూడా ఏదో ఒకటి తింటూ పాటలు వినడము ఏదో ఒకటి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. టెన్షన్ ఏం పడను. టెన్షన్ పడితే ఒక రోజుతో పోయేది కాదు కదా డ్రైవింగ్. మనం బతికినంత వరకు డ్రైవింగ్ చేయాల్సిందే. అందుకోసమని ఎవరన్నా నిద్ర వస్తే మటుకు సైడ్ పెట్టేసి అయితే పడుకోండి. రిస్క్ అయితే అసలు చేయమాకండి. రిస్క్ చేస్తే అసలు ఏమీ రాదనమాట. మన లైఫే రిస్క్లో పడిపోద్ది. చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఇరుక్కోవాల్సి ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా నిదానంగా అయితే డ్రైవ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి మన కర్నూలు వచ్చేసి 98 కిలోమీటర్లు ఉంది. వీడియోస్ రెగ్యులర్గా రాకపోవడానికి ఒక కారణం అయితే ఉందన్నమాట. మన దగ్గర మన మొబైల్ అయితే లేదు. ఇంకొక 20 డేస్ అనమాట. మన మొబైల్ వచ్చేసి ఆల్రెడీ 1 మంత్ అయితే అయిపోయింది. అది ఇంట్లోనే ఉంది. అది తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు లేరు అనమాట. అది తీసుకొచ్చి ఇవ్వాలన్నా కూడా నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తేనే తెచ్చుకోగలను. బండి ఏమో మన సైడ్ అయితే ఒక ట్రిప్ కూడా వెళ్ళట్లేదు. బండి ఏమో ఇక్కడ హైదరాబాదు, కర్ణాటక, ఇక్కడ శ్రీకాకుళం ఇటు సైడే తిరుగుతుంది అనమాట ఎక్కువ. మన కడప రూట్ అయితే ఎప్పుడు వెళ్ళట్లేదు. ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఏమన్నా ఉంటుందేమో, వెళ్ళేసి తెచ్చుకుందాం అనుకుంటే. ఇంకేం చేద్దాం, ఒక 20 డేస్ ఇంకా అయితే డ్యూటీ చేయాలనుకుంటున్నాను. 20 డేస్ తర్వాత ఆలోచన చేద్దాం మరి ఏంటి అనేసి. ఎందుకంటే నేను మ్యాక్సిమం 50-60 రోజుల కంటే ఎక్కువ డ్యూటీ అయితే చేయను అనమాట. దిగేసి మళ్ళీ ఒక 5 రోజులు కానీ 10 రోజులు కానీ వారం రోజులు కానీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రశాంతంగా ఫ్రెష్గా అయితే డ్యూటీకి వస్తాను. ఈసారి మంచి అప్గ్రేడ్తో అయితే డ్యూటీకి అయితే వస్తాను అనమాట. ఇంకా మీకు కూడా వీడియోస్ కొంచెం క్లారిటీగా క్వాలిటీగా అంతే కనిపిస్తాయి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఇంకా లైక్ చేయకుండా ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం బూస్టప్ అయితే ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురాగలను. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట మన అన్లోడింగ్ పాయింట్ జడ్చర్ల వరకు. షాద్నగర్ టోల్ గేట్ ఉంది కదా, టోల్ గేట్ దాటుకోకుండా ఈ పక్క లెఫ్ట్ సైడ్ హోటల్ అయితే వస్తుందంట. ఆ హోటల్ కాడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లోపలికి వెళ్తే అప్పుడు మనకు అన్లోడింగ్ పాయింట్ అయితే వస్తుంది. చూద్దాం మరి ముందుకు వెళ్ళే కొద్ది ఏమైందో. ఎక్కడన్నా ఆపి ఫస్ట్ టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసేసిన తర్వాత చూద్దాం మరి ఎట్లా అనేది. సో గాయ్స్, డోన్ దాటిన వెంటనే టిఫిన్ సెంటర్ అనమాట. ఇక్కడ టిఫిన్ అయితే వేసినాను. ఇంకా టైర్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. బీభత్సంగా కాలిపోతున్నాయి ఏంటో మరి ఇప్పుడే. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాము.
ఇంకా కర్నూలు వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్లు ఉందన్నమాట. టైర్స్ అన్నీ ఒకసారి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం అన్ని చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం నాన్ స్టాప్ వచ్చాం కదా, నైట్ ఎక్కడ చెక్ చేయలేదు అనమాట. ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. టిఫిన్ తిన్న వెంటనే ఒక అరుణ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అనమాట. ఎనీవే ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నాకు చాలా ఇష్టం అనమాట ఈ అరుణ్ ఐస్ క్రీమ్స్. ఒకటైతే తీసుకున్నాను, చల్లగా ఉంటుంది అనమాట టిఫిన్ చేసిన వెంటనే. ఇంకా బయలుదేరిపోదాము. ఇప్పటి వరకు నేను వచ్చేసి ఒక 260 కిలోమీటర్లు అయితే వచ్చాను అనమాట నిన్న నైట్ 11 నుంచి. ఇంకా ఆరాంగా అయితే బయలుదేరిపోదాలి, లేట్ అయిపోయింది ఇప్పుడే. మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతే మనం అన్లోడింగ్ పాయింట్కు అన్లోడ్ అయిద్దంట, లేదంటే ఇంకా రేపే చూద్దాము. నాకు తెలిసి మ్యాక్సిమం అయితే ఈరోజు అన్లోడ్ అయితే అయిపోద్ది అనుకుంటున్నాను. చూద్దాం, మ్యాక్సిమం 2-3 కల్లా 2 అయిద్ది అనుకుంటున్నా నా అంచనా ప్రకారం. అక్కడికి వెళ్ళేపాటికి చూద్దాం ఎంత అయిద్దో. సో గాయస్, మనం వచ్చేసి కర్నూలుకి అయితే రీచ్ అయిపోయినాము. కర్నూలు మన ఇది హైవే అనమాట, నాగ్పూర్ హైవే వెళ్తూ ఉన్నాం. ఇట్లా స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట హైదరాబాద్కు. కొంచెం ట్రాఫిక్ అయితే ఈ టైంలో కొంచెం ఎక్కువనే ఉంటుంది. చూడండి, అడ్డదిడ్డంగా దొరికిపోతారు అనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుంచి ఇంకా ఫ్లైఓవర్లు అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. నేను 1.5 year 2 years ముందు అయితే వచ్చాను అనమాట బొలేరో. అప్పుడు వచ్చేసి అక్కడక్కడ డైవర్షన్లు అయితే ఉండేటి, అంటే కొన్ని బ్రిడ్జెస్ వచ్చేసి కన్స్ట్రక్షన్లో ఉండేటి అనమాట. అప్పుడు అట్లా రైట్ సైడ్ ముందు కనిపిస్తుంది కదా మీకు క్రేను, ఆ క్రేన్ కాడ అట్లా డైవర్షన్స్ అయితే పెట్టేవాళ్ళు. చాలా ట్రాఫిక్ అయిపోయేది, ఎందుకు వచ్చారో బాబు అనిపించేది. మరి ఇప్పుడు అటువంటి ప్రాబ్లం ఏం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ టైంలో ఏంటంటే ట్రాఫిక్ అయితే మ్యాక్సిమం కామన్ కదా, ఈ టైంలో ట్రాఫిక్ అనేది ఇంకా ఉండిద్ది అనమాట, మనం ఏం చేయలేము. ఇంకా ఇక్కడ నుంచి మనం బ్రిడ్జి కిందికి దిగి లెఫ్ట్కి వెళ్తే బళ్ళారి రోడ్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి ఇంక మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనకు హైదరాబాద్ వచ్చేసి 210-220 కిలోమీటర్లు అయితే ఉంటుంది. టాప్ అండ్ టాప్ రోడ్డు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ లైన్లో మైనస్ ఏంటంటే చూడండి, పికప్ అసలు ఒక చిన్న మెరకు వచ్చినా కానీ ఎక్కలేదన్నమాట. మళ్ళీ గేర్ డౌన్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలన్నమాట. కొంచెం పికప్ ఉంటే ఎక్కి వెళ్ళిపోద్ది. కొంచెం పికప్ కానీ ఆర్పిఎం కానీ 15 కంటే తగ్గిందా కొంచెం ఖచ్చితంగా గేర్ అయితే ఖచ్చితంగా డౌన్ చేయాలి. గేర్ రన్నింగ్ ఎక్కువ అనమాట. నాకు ఇదే ఈ వెహికల్స్లో నచ్చింది. ఈ వెహికల్స్లో నచ్చింది వచ్చేసి దీని మెయింటెనెన్స్ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట, చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది. అలాగే ఇంజన్ లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. ఏ స్పేర్ పార్ట్స్ పోయినా కానీ తక్కువ కాస్ట్లో తక్కువ మెయింటెనెన్స్లో అయిపోద్ది. చాలా ఫాస్ట్గా సర్వీస్ ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళా కానీ బయట మెకానిక్ కూడా చేసేయచ్చు అనమాట ఈ లైలాండ్. అందుకే రోడ్ల మీదకి లైలాండ్ కింగ్ అంటారు, అది మటుకు వాస్తవమే. టాప్ అండ్ టాప్ రోడ్లలో ఇంకా లైలాండ్ మించింది ఏది లేదనమాట. చాలా బాగుంటుంది. క్రూజింగ్ స్పీడ్ 50-55 తోలుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట ఈ లైలాండ్. ఇప్పుడు BS6లో వచ్చేసి 65-70 కూడా తోలుతున్నారులేండి. కానీ ఈ లైలాండ్కు మాత్రం 50-55 స్పీడ్లో వెళ్తే మంచి మైలేజ్, ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుండేది, చాలా బాగుంటుంది అనమాట. ఫ్రీగా ఉంటుంది బండి తోలడానికి కూడా, ఎటువంటి ఇబ్బంది ఉండదు. బ్రేకింగ్ అని అన్నీ బాగుంటాయి. ఇప్పుడు వచ్చిన BS6 బండ్లలో అన్నిటికీ దాంట్లలో నాకు మెయిన్గా నచ్చింది బ్రేకింగ్లో ఏదైనా వెహికల్ ఉందిరా అంటే అది భారత్ బెంజ్ అనమాట. భారత్ బెంజ్ తర్వాతే ఏ వెహికల్ అయినా బ్రేకింగ్ పరంగా. బ్రేకింగ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. నేను తోలే కదా, నేను అన్ని వెహికల్స్ అయితే డ్రైవ్ చేసినా కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంటుంది అనమాట బ్రేకింగ్. అసలు ఎంత బాగుంటుంది అంటే నువ్వు 80 స్పీడ్లో ఉండు, సింగిల్ పెడల్తో బండి అయితే ఆగిపోద్ది. ఇది అట్లా కావన్నమాట. ఇది 2-3 సార్లు అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంత యాక్యురేట్గా పడవు దీనిలో. బ్రేకులు పడతాయిలే కానీ భారత్ బెంజ్కు ఉన్నంత బ్రేకింగ్ కెపాసిటీ కానీ, బ్రేకింగ్ బైట్ కానీ, బ్రేకింగ్ పవర్ కానీ ఏ వెహికల్కి అయితే లేదని చెప్పుకోవచ్చు. దానికి మటుకు నేను 100% అయితే రాసిస్తాను. చాలా బాగుంటుంది బ్రేకింగ్, లోడ్ బండి అయినా కానీ ఎంటీ బండి అయినా కానీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం భోజనం అయితే అయిందనమాట. చూడండి అక్కడ హోటల్ ఉంది కదా, చిన్న హోటల్, అక్కడైతే తిన్నా. శ్రీ లక్ష్మి మినీ మీల్స్ అంట. ఫుడ్ అయితే పర్లేదు, అబోవ్ యావరేజ్. చూడండి బండ్లు ఎట్లా వస్తున్నాయి అసలు. మన బండి ఏమో సైడ్ అయితే పెట్టేసిన ఇబ్బంది ఏం లేదు. ఈ బ్రిడ్జి కాడ కొంచెం లెఫ్ట్ సైడ్ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా బయలుదేరిపోతాము. సీల్ ఏం పర్ఫెక్ట్గానే ఉంది. ఇదే అనమాట సీల్. మనకు ఇది ఓపెన్ కాదు, ఇది కట్ చేయాలి. ఇక్కడ కట్ చేస్తేనే ఓపెన్ అయింది. ఇంకా తిన్నాం కాబట్టి ఇంకా జాయిగా ఆరాంగా పోతూ ఉండడమే. ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది.
టైం చూసుకున్నట్లయితే 1:40. అక్కడికి వెళ్ళేపాటికి 3:10 అయితే అయిపోద్ది. వెళ్ళిపోదాము. టైర్లు అయితే మామూలు హీట్ లేవు అనమాట. ఫుల్ కసకసలాడిపోతున్నాయి. ఫుల్ హీట్లో ఉన్నాయన్నమాట టైర్లు. ఈ ఎండల కాలము మామూలుగా లేదు. ఎండ ఫుల్ ఎండ. అప్పుడే ఎండ. ఇంకా ఇప్పుడు ఈ ఎండ ఎప్పుడు తగ్గుతుందో ఏమో కానీ దోల తీర్చేస్తుంది. సెల్ఫ్ కొడదాం. బండి మటుకు ఇంజన్ కసకసలాడుతుందబ్బా. ఇంజన్ మటుకు సూపర్గా ఉంది బండి. ఇంజను తీసుకుంటే ఇటు బండి తీసుకోవాలి సెకండ్ హ్యాండ్లో. BS4 అది లైలాండ్ తీసుకోవాలి. టాటా ఏమంటే కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటాయి మెయింటెనెన్స్లో. మనకు పికప్ కావాలంటే అది టాటాకి వెళ్ళాల్సిందే, తప్పదు. వెనకాల బాబాయ్ పూటుకు వచ్చేస్తున్నాడు. వెళ్ళిపో బాబాయ్, నేను అందరి మాదిరి దూరం. ఒక వెహికల్ వస్తుందబ్బా. సడన్గా రైట్కి తిప్పకూడదు అనమాట. తిప్పితే అవి యాక్సిడెంట్లకి అయిపోద్ది. బండ్లు ఏమి రానేది లేని చూసుకొని తిప్పుకోవాలి. ఫస్ట్ మనం బాగుండాలి. మన వల్ల ఎవరికి ఇబ్బంది అయితే కలగకూడదు. అదనమాట నా పాలసీ. 1 గంట లేట్ అయినా పర్లేదు కానీ మనం ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. అరే మామ, ఈ లారీ ఫీల్డ్కి ఎవరు రామాకండ్రా. ఎందుకు చెప్తున్నానో కొంచెం అర్థం చేసుకుంటారా స్వామి. అసలు ఈ కంపెనీలోకి వెళ్ళా కదా, తినడానికి ఏమీ లేదు కంపెనీలో. తినడానికి ఎందుకు, తాగడానికి వాటర్ కూడా లేవు అనమాట. ఏది కావాలన్నా 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. దోలు తిరిగిపోతుంది. నిన్న మధ్యాహ్నం వెళ్ళా అనమాట కంపెనీలోకి. మధ్యాహ్నం నుంచి అసలు తినడానికి ఏమీ లేవు. ఏమి చేస్తాం మరి. తాగడానికి నీళ్ళు లేవు, కూల్ డ్రింక్ లేదు, ఏం లేదన్నమాట. ఏది కావాలన్నా 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలంట. నాకు ఈ విషయం తెలియక లోపలికి వెళ్ళాక తెలిసిందనమాట సినిమా. అంత అర్థమైపోయింది. ఇంకా మనకేం దొరకవనేసి వెళ్తున్నా. మార్నింగ్ నుంచి ఏం లేదనమాట. తిండి లేదు, ఏం లేదు. ఇట్లుంటే డ్రైవర్ ఛానల్ బతకడు అనమాట. అందుకేరా బాబు చెప్తున్నాను, ఎవరు ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి అసలు రామాకండి. ప్రశాంతంగా చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకుంటారు నాయనా. మావా, మన బండ్లో అన్నం చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈరోజు ఎగ్స్ అనమాట. 4 గుడ్లు తెచ్చుకుని ఉడకబెట్టుకున్నాను. ఇంకా చికెన్ మటన్ అవైలబిలిటీలో లేదనమాట. ఈ కంపెనీలో దగ్గరికి వస్తే ఇదే అనమాట తలనొప్పి. 3 కిలోమీటర్లు వెళ్ళాలంటే చికెన్ మటన్ ఏమైనా తెచ్చుకోవాలంటే. అందుకోసమని 4 గుడ్లు అయితే ఉంటే 4 గుడ్లు ఉడికేసిన అనమాట. ఇలా ఉప్పు, కారం, ధనియాల పొడి చల్లేసి ఇట్లా 4 ఎగ్స్ అయితే పెట్టా. కొద్దిగా అన్నం అయితే ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నం చేసుకున్న బంగాళాదుంప ఫ్రై, ఇంకా మన బండిలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్న టొమాటో పచ్చడి అనమాట. ఇవన్నీ వేసేసుకొని నైట్కి అయితే కుమ్మేసుకోవడమే అనమాట. ఇట్లా మంచి ఫుడ్ అయితే అప్పుడప్పుడు దొరుకుతుంటుంది. కొన్ని చాట్లు అయితే ఇది కూడా ఉండదు అనమాట. సో ఎనీవే, మనకు వచ్చేసి ఒక మంచి ఫుడ్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ఇంకా నైట్కి తినేసి చూడాలి మరికి లోడింగ్ ఎక్కడికి చెప్తారేమో. ప్రస్తుతానికైతే ఎక్కడికైతే తెలియదు అనమాట లోడింగ్ ఎక్కడుంది అనేసి. చూద్దాం. తినేసి ఇంకా ఈ నైట్ అయితే ఇక్కడే అనమాట. ఎక్కడన్నా బయట పెట్టుకుంటే డీజిల్ దొంగతనాలు ఉంటాయి కాబట్టి కంపెనీలోనైతే పెట్టుకుందాం బండి. సో ఫ్రెండ్స్, ఇంకా మరుసటి రోజు అనమాట. 2 రోజుల తర్వాత మన బండి అన్లోడింగ్ అయితే అయిపోయింది. నైట్ వచ్చేసి ఇక్కడే పార్కింగ్ అనమాట. సైడ్ అయితే పెట్టేసి పడుకొని ఇప్పుడే లేచా. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఇంకా పొద్దున మనం ఆయిల్ చెకప్ చేసుకోవడానికి, రేడియేటర్ వాటర్ చూసుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇక్కడ బండి చూస్తే ఫ్లాట్గానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంజన్ ఆయిల్ అవన్నీ చెక్ చేసుకుందాము. చెక్ చేసుకొని చూపిస్తాను ఎట్లా చెక్ చేసుకోలేమనేసి. సో గైస్, ఈ బండికి ఏమంటే ఇక్కడ 2 లాక్లు అయితే ఉంటాయన్నమాట. ఇవి ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సింపుల్గానే వస్తాయి. పక్క ఒకటి, ఇటు పక్క ఒకటి, 2 అయితే ఉంటాయన్నమాట. ఈ 2 ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి ఇంజన్ ఆయిల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేసి. బండి ఎప్పుడు కూడా ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఇంజన్ ఆయిల్ చెక్ చేసే ముందు ఫ్లాట్గా ఉంటే మనకు కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట. సో గైస్ చూడండి, ఇట్లా లెవెల్గా అయితే ఉండాలన్నమాట రోడ్డుకు. బండి ఏమో లెవెల్గానే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. చెక్ చేస్తాం. ఇది కొత్త రేడియేటర్ అనమాట. రీసెంట్గా అయితే వేసినట్టున్నారు. చూడండి, కొత్త రేడియేటర్ ఇది. ఎందుకంటే ఒక 4 ఇయర్స్కు 5 ఇయర్స్కు ఖచ్చితంగా రేడియేటర్ అయితే మార్చుకుంటారు. కొంచెం బాగుంటుంది అనేసి ఇంజన్ పరంగా రేడియేటర్ అయితే మార్చారు అనమాట. చూడండి, కొత్తగా ఉంది రేడియేటర్. కొత్త రేడియేటర్ అయితే వేసారు. ఫస్ట్ కూలెంట్ వాటర్ అయితే చెక్ చేద్దాం. ఇది హీట్గా ఉన్నప్పుడు చెక్ చేద్దాం అనమాట. చూడండి, వాటర్ అయితే ఉన్నాయి. వస్తుందా మీకు? వాటర్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్లో మామూలుగా కూలెంట్ అయితే పోస్తారు.
వీళ్ళు ఏమంటే వాటర్ అయితే పోసారు, మరి ఏంటో మరి కాస్ట్ కటింగ్ కోసం అనుకుంటా. మామూలుగా అయితే దీంట్లో కూలెంటే ఉండాలి, వాటర్ వచ్చేసి చాలా తక్కువ ఉండాలి, కూలెంట్ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకు ఇంజిన్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది. వాటర్ అయితే మ్యాక్సిమం తక్కువ అయితే వాడాలి, ఎక్కువ వాటర్ అయితే ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ పైప్ నుంచి కిందికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, ఈ పైప్ నుంచి కిందికి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా ఇంజిన్ ఆయిల్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదనమాట ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకునేది. ఇంజిన్ ఆయిల్ గేజ్కి ఉందా లేదా అనేసి చూపిస్తాను మీకు. తీయగానే తెలిసిపోద్ది అనమాట గేజ్కి ఉందా లేదా అనేసి. పైన డాట్ ఉంది కదా ఆ ఫుల్, దానికి పైకి ఉండకూడదు, ఆ కింది డాట్కు కిందికి ఉండకూడదు అనమాట, సెంటర్లో ఉండాలి. ఇంజన్ ఆయిల్ ఏమో కరెక్ట్ గేజ్కి అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి తుడిచి చెక్ చేస్తారనమాట. ఎందుకంటే మనం తుడిచి చెక్ చేయలేదంటే బండి రన్నింగ్ అట్లే నిలబడింది కాబట్టి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు ఉంటుంది అనమాట ఆయిల్ కూడా. ఇంజన్ ఆయిల్ గేజ్కి అయితే ఉంది, ఇట్లయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంది చూడండి, పైకి ఎత్తనే ఇట్లా లాక్ అయిపోద్ది అనమాట దానికి. ఇంకా ఇది మామూలుగా ఇది వేసుకొని ఇంకా లాక్ వేసుకోవడమే. బండి అంతా పసుపు ఉంది, పూజ అయితే చేసినారనమాట. మన బండి లోడ్ అయినాక బయలుదేరేటప్పుడు బండి ఓనర్లు వచ్చేసి అందుకోసమని పసుపుగా ఉంది, మొత్తం అంతా పసుపు అయితే రాశారు. ఇదనమాట, చూడాలి మరి లోడింగ్ ఎక్కడ చెప్తారో ఏమనేసి. సో గాయస్, ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది బెట్టింగ్ ప్రమోషన్లు అయితే చేస్తున్నారు కదా, నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. అన్న బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు ఏంటి కథ ఎట్లా అనేసి. బెట్టింగ్ ప్రమోషన్ అంటే ఏముండదు గురు, వాళ్ళు డబ్బులు అయితే ఇస్తారు, మనకు ఒక డెమో అకౌంట్ ఇస్తారు, అందులో వీళ్ళు ఆడితే డబ్బులు వస్తాయన్నమాట. సపోజ్ నేను ఇన్ఫ్లుయెన్సర్ను కదా, నాకు ఒక బెట్టింగ్ ప్రమోషన్ వాడు కాంటాక్ట్ అవుతాడు, కాంటాక్ట్ అయ్యి నాకు బెట్టింగ్ ప్రమోషన్ ఉంది ఇట్లా చేయాలనేసి ఒక అప్లికేషన్ అయితే సెండ్ చేస్తాడనమాట. అప్లికేషన్ను ఒక లింకు, ప్రోమో కోడ్ అవన్నీ వచ్చేసి పాస్వర్డ్ ఇంకా మెయిల్ అయితే సెండ్ చేస్తాడు. సెండ్ చేసిన తర్వాత నేను దాంట్లోకి లాగిన్ అయ్యేసి ఒక వీడియో అయితే రికార్డ్ చేయాలన్నమాట. అంటే దాంట్లో డెమో అకౌంట్ అది, నేను డబ్బులు వేస్తే వస్తూనే ఉంటాయి, పోవడం అయితే ఉండదు అనమాట. వాళ్ళు అటువంటి అకౌంట్లు అయితే ఇస్తారు. అది చూపించేసి నేను ఒక వీడియో అయితే చేయాలన్నమాట. నేను ఇట్లా ఆడుతున్నాను, ఇట్లా డబ్బులు వచ్చాయి, మీరు కూడా ఆడండి అనేసి బెట్టింగ్ ప్రమోషన్ అయితే చేయాలన్నమాట. ఒక 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్కు యావరేజ్గా 35,000 to 40,000 ఇస్తారనమాట. 40,000 ఇస్తారు ఒక నిమిషం బెట్టింగ్ ప్రమోషన్ చేసినందుకు. నాకు ఈ మధ్య వచ్చేసి 4-5 ప్రమోషన్లు అయితే వచ్చాయి. నేను వచ్చేసి బెట్టింగ్ ప్రమోషన్ చేయను, బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయను, బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళతో ఎక్కువ కాంటాక్ట్లు కూడా ఉండను అనమాట. బెట్టింగ్ ప్రమోషన్ అనేది డబ్బులు రావడం అనేది ఒక బూత్ అనమాట. డబ్బులు అయితే అస్సలు రావు, మీరైతే ఎవరు ఆడమాకండి. ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళని కూడా మీరైతే సపోర్ట్ చేయమాకండి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, సపోజు నేను ఒక నార్మల్ నుంచి ఒక 30,000 వరకు సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి ఎందుకు వచ్చారు చెప్పండి. నేను ఏదో వీడియోస్ చేస్తున్నాను, నా వల్ల వాళ్ళకి ఎటువంటి హాని కలగదనే కదా నా సబ్స్క్రైబర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళను ఇప్పుడు ఆ 30,000 మంది సబ్స్క్రైబర్స్ని అడ్డం పెట్టుకొని నేను బెట్టింగ్ ప్రమోషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి మీరే. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళు అందరూ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు. వాళ్ళకే అర్థం కావాలన్నమాట, అరే మేము ఫస్ట్ ఏ స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, మనం బెట్టింగ్ ప్రమోషన్ చేయడం కరెక్టా కాదా అనేసి. అది చేసిన తర్వాత ఆడు అని చెప్పడం అది పద్ధతి కాదు అది అసలు. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేయడమే ఒక పెద్ద తప్పు అనేది అయితే మళ్ళీ దాన్ని ఆడకూడదు, మీ ఇష్టం ఆడమాకండి అనేసి చెప్పడం అది ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ చేయండి. బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళని అసలు సపోర్ట్ చేయమాకండి. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మీరైతే బెట్టింగ్ ప్రమోషన్ ఆడి డబ్బులు అయితే పోగొట్టుకోమాకండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో గైస్, ఇదన్నమాట ఈ వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో వెళ్తే కలుద్దాం. అందరికీ టట్టా బోయ్.